అనుకూలంగా అడుగులైతే పడుతున్నాయి అధ్యక్ష. యాక్చువల్గా ఈ మధ్య అందులో మూడు బ్లాస్ట్ ఫెర్నిస్లు ఉంటాయి. అందులో 2 ఆపేశారు అధ్యక్ష. అందులో ఒకటి మళ్ళీ ఈ మధ్య 10 రోజుల ముందు స్టార్ట్ అయింది, కానీ ఇంకొకటి క్లోజ్ అయిపోయి ఉంది అధ్యక్ష. అలాగే 4 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష. 4500 మందిని తొలగించడానికి కూడా మన ప్రతిపాదన పెడితే వాళ్ళు పెద్ద యాజిటేషన్ చేస్తే మళ్ళీ ఆపారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి ప్రైవేటీకరణకు అడుగులే అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్ ఖాతాలో డబ్బులు ఉన్నాయి అధ్యక్ష. ఉన్నా కూడా గత నెలలో రెగ్యులర్ ఉద్యోగులకేమో 50% జీతం ఇచ్చారు. ఈ నెలలో అయితే కేవలం 35% జీతం ఇచ్చారు అధ్యక్ష. అలాగే అలవెన్సులు కూడా కోత విధించేస్తున్నారు. 500 మందికేమో డిప్యుటేషన్ మీద నాగర్నాథ్ స్టీల్ ప్లాంట్కి పంపించడానికి ప్రతిపాదనలు చేశారు అధ్యక్ష. అలాగే 2500 మందికి పెర్మనెంట్ కార్మికులకేమో విఆర్ఎస్ ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష. అలాగే వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష ఇది సెయిల్లో విలీనం చేయాలి అని. మరి ప్రైవేటైజేషన్కి అడుగులు వేయకపోతే సెయిల్లో ఎందుకు అధ్యక్ష వీళ్ళు విలీనం చేయట్లేదు? అలాగే తీసుకుంటే 1500 కోట్ల ఆర్థిక సహాయం ఇస్తే చక్కగా రన్ చేసుకుంటామని చెప్తున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కార్మికులు. అలాగే పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కేంద్రంతో ఏమైనా అనౌన్స్మెంట్ చేయిస్తే అప్పుడు నమ్ముతారు అధ్యక్ష. మరి వాళ్ళు 1300 రోజులుగా దీని మీద యాజిటేషన్ చేస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్గా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకైతే హామీ ఇచ్చారు అధ్యక్ష మా ప్రైవేటీకరణ ఆపుతామనేసి. స్టీల్ ప్లాంట్ అనేది అసలు ఒక్క ఉత్తరాంధ్ర కాదు అధ్యక్ష, స్టేట్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్ అధ్యక్ష. అసలు దీనికోసము 32 మంది ప్రాణత్యాగాలు చేశారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను, సరే వీళ్ళు లేదు అని చెప్తున్నారు, మరి లేదు అన్నప్పుడు ఈ 1500 కోట్ల ఆర్థిక సహాయం కోసం కేంద్రం దగ్గర ఏమైనా ప్రతిపాదన పెట్టారని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కర్ణాటకలో తీసుకుంటే కుమారస్వామి గారు భద్రావతి స్టీల్ ప్లాంట్కి ఏమో 30,000 కోట్లు తెచ్చుకున్నారు అధ్యక్ష. 2 ఎంపీలే ఉన్నారు, మనకి 31 మంది ఎంపీలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది అధ్యక్ష. సో ఇది ప్రైవేటీకరణ దిశగా జరుగుతున్న అడుగులను ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద అయితే ఉంది అధ్యక్ష. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం ప్రతిపాదించింది, కానీ ఎన్నికల టైంలో ఆపేశారు అధ్యక్ష. మన స్టీల్ ప్లాంట్ కి మాత్రం అవేం ఆపట్లేదు. అసలు కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబ సభ్యులు వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం వలన చిన్న బడ్డీ కొట్లు నడుపుకుంటూ బ్రతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి అసలు మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, సీఎం గారు ఏమైనా లేదా డిప్యూటీ సీఎం గారైనా ప్రధానమంత్రి గారితో మాట్లాడారా ప్రైవేటీకరణ ఆపమని? లేదంటే అలాంటి ప్రతిపాదన ఏమైనా పెట్టారా లేదని అడుగుతున్నాం అధ్యక్ష. లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి మొత్తం రాష్ట్రానికి సంబంధించింది చాలాసార్లు పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష. ఇది చాలా భావోద్వేగం, చాలా త్యాగాల మధ్య నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆ రోజున మన మంత్రి గారు చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే అభ్యర్థన ఇచ్చారు, ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకుంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాలు పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా అందరినీ. When it comes to Vizag steel plant, we are extremely committed not to privatize. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దానికి కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి.
ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ దిస్. ఐ హోప్ యూర్ ఆల్ సాటిస్ఫైడ్. ఓకే, ఎల్ఓపి గారు కూర్చో. అధ్యక్ష, ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందుకు మినహాయింపు ఏం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి జీడిపి వృద్ధి, ఉపాధి చాలా అవసరం. భారీ వనరులైన శిలాజ ఇంధనాలు వినియోగం, మైనింగ్ కార్యకలాపాలు, పట్టణీకరణ, వాహనాల సముదాయ పెరుగుదల కాలుష్యానికి ప్రధాన కారణాలు. అందువల్ల కాలుష్యం అనేది ఏ సమాజ అభివృద్ధికైనా అనివార్య పరిణామం. అందువల్ల అభివృద్ధి, ఉపాధికి అవసరమైన పారిశ్రామిక వృద్ధి, ఉపాధి విషయంలో రాజీ పడకుండా కాలుష్య సవాళ్ళను ఎదుర్కోవాలి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఊహించిన విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యానికి రాజీ పడకుండా ఇప్పటి తరాల అవసరాలను తీర్చే అభివృద్ధి. అందుకు కర్బన ఉదారాలకు సంబంధించి కాలుష్య సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనేందుకు అజర్బైజాన్ బాకు నగరంలో 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది. దీనికి ప్యారిస్ ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది. అందువల్ల 2070 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించడం, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్ తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్ మరియు రికవరీ సూత్రాలను అవలంబించడం ద్వారా వనరుల వినియోగాన్ని గరిష్టంగా పెంచడానికి సర్క్యులర్ ఎకానమీని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సమర్థిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనేక విధాలుగా దెబ్బతిన్న ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, యువతకి ఉపాధి కోసం, పారిశ్రామికీకరణ కోసం భారీ పెట్టుబడులను ఆకర్షించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి భరోసా ఇస్తూనే పర్యావరణ క్షీణత ప్రభావాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖ నగరంలో కాలుష్య సమస్యను ప్రభుత్వం గుర్తించింది. మరి కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపిస్తుంది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపార్ట్మెంట్ మరియు క్యారింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. 2025 జనవరి నాటికి అధ్యయన నివేదిక వచ్చే అవకాశం ఉంది. అందిన వెంటనే విశాఖపట్నం నగరంలో కాలుష్యం యొక్క సవాళ్లను నివేదికలో సూచించిన విధంగా పరిష్కరించడానికి విశాఖపట్నంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం అవుతుంది. కొత్త హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కోసం మనం అవలంబించాలనుకుంటున్న ప్రధాన చర్య ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అటువంటి వాటిలో ఒకటి కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇది ఉష్ణ శక్తి కోసం బొగ్గు వాడకాన్ని తగ్గించడం